నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంకల్పంతో కోటంరెడ్డి గిరితారెడ్డి నిరంతర కృషితో నెల్లూరు రూరల్ ప్రాంతంలో 2 అండర్ పాస్ బ్రిడ్జిలు మంజూరయ్యి అనుమతులు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 22 డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ చాన్ బాషా మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా ఈ రైల్వే గేటు వల్ల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. ఇన్నాళ్లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి అవిరళ కృషితో కొండాయిపాలెం గేట్, బీవీ నగర్ గేటు వద్ద అండర్ పాస్ పనులు సాకారమయ్యాయని అన్నారు. 20వ డివిజన్ కార్పొరేటర్ చేచర్ల మహేష్ మాట్లాడుతూ దశాబ్దాలుగా అండర్ పాస్ బ్రిడ్జిల కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కృషితో కోటంరెడ్డి గిరితారెడ్డి సహకారంతో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సమిష్టి సహకారంతో ఈ అండర్ పాస్ పనులు కార్యరూపం దాల్చాయన్నారు. స్థానిక ప్రజలు ఇన్నాళ్లు తాము పడిన ఇబ్బందులు వివరిస్తూ ఇన్నాళ్లకు తమ ఇబ్బందులు తొలగే సమయం ఆసన్నమైందని అంటున్నారు. కొండాయిపాలెం రైల్వే గేట్ అండర్ పాస్ మరియు కరెంట్ ఆఫీస్ గేట్ అండర్ పాస్లు ఈ రెండింటిని గత కొన్ని దశాబ్దాలుగా అండర్ పాస్ల కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మేము కావచ్చు, గత పాలకులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా దీనికి మోక్షం నోచుకోలేదు. ఈ గత ప్రభుత్వాలు విస్మరించిన ఈ ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వంలో మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వీరిద్దరూ ఎంతో కష్టించి శ్రీ నెల్లూరు ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో పై పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడి 1-10 సార్లు అందరితో చర్చించి ఈ బ్రిడ్జిల్ని శాంక్షన్ చేపించారు. వీటి వల్ల ఇక్కడ ఉన్న ఇటుపక్క మన కొండాయిపాలెం మెయిన్ రోడ్డు కావచ్చు, ఇటుపక్క మినీ బైపాస్ కావచ్చు, ఈ రెండింటికి ఇది లింక్ రోడ్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి వర్షాకాలంలో కూడా రోడ్లు జామ్ అయ్యే పరిస్థితి, రైల్వే గేట్లు బారులు తీరి ట్రాఫిక్ అంతా ఆగిపోయే పరిస్థితి. ఈ రెండింటిని అండర్ బ్రిడ్జిలుగా తయారు చేస్తే జనానికి ఇబ్బంది లేకుండా పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళడానికి కానీ, కాలేజీలకు పోవడానికి కానీ రోజు నిత్యం వందలాది మంది, వేలాది మంది కర్షకులు, కార్మికులు ఈ గేట్ల గుండానే పనులకు వెళ్తూ ఉంటారు. వీరందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని శాంక్షన్ చేయించారు. త్వరలోనే టెండర్లు పిలిపించి అతి త్వరలో పనులు పూర్తి చేసి జనానికి అంకితం ఇస్తారని మరొక్కసారి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కొండాయిపాలెం గేటు అండర్ పాసు మరియు కరెంట్ ఆఫీస్ గేటు అండర్ పాసు 2 శాంక్షన్ చేయించడం జరిగినది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఇద్దరి శ్రమ, మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ 2 అండర్ పాస్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, పేద విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ అండర్ పాస్లు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే గేట్ వేసేసిన దానివల్ల 3 ట్రైన్లు పోయిందాక గేటు తీసే పరిస్థితి లేదు. 100ల కొద్ది వాహనాలు ఆగిపోతుంటాయి 2 పక్కల. గేటు తీసిన వెంటనే 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ వేసేస్తారు. వేసిన తర్వాత అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండే ప్రజలు. ఇది చాలా దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు. మాకంటే ముందోళ్ళు, పెద్దోళ్ళు అందరూ గత ప్రభుత్వ పాలకుల్ని చాలా రిక్వెస్ట్ చేసి అడిగారు, జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి కృషి, మా గిరన్న కృషి వల్ల, మా ఎంపీ గారి సహాయ సహకారాలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగం. ఇది తొందరగా 1 నెల 1.5 నెలలో స్టార్ట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అండర్ బ్రిడ్జి వస్తుందని. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు చెప్పారు అండర్ బ్రిడ్జి వస్తుందని, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చి ఈ శాంక్షన్ చేసిన దానికి మా ఉమ్మారెడ్డి గుండ తరఫున చాలా సంతోషంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు పోతాయని మేము కోరుకుంటున్నాం. కొండాయిపాలెం గేటు అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేసిన దానికి ఎమ్మెల్యే గారికి, వాళ్ళ తమ్ముడికి ధన్యవాదాలు. మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు, టీడీపీ రాష్ట్ర నాయకులు గిరిరెడ్డి గారు సహకారంతో ఈరోజు పట్టు వేడని విక్రమార్కుల్లాగా ఈరోజు కొండాపాలెం గేటు కావచ్చు, కరెంట్ ఆఫీస్ గేటు కావచ్చు, ఈరోజు అండర్ బ్రిడ్జీలు పట్టు విక్రమార్కుల్లాగా సాధించి ఇక్కడ ఉన్న ప్రజలు పడ్డ ఇబ్బందులన్నీ వాళ్ళు గమనించి ఈరోజు
15 కోట్లతో కరెంట్ ఆఫీస్ గేటు, బీవీ నగర్ గేటు, 15 కోట్లతో కొండాయిపాలెం గేటు, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ సహకారంతో ఈరోజు ఈ సాధించి ఏర్పాటు చేసి జనాలు ఇబ్బంది పడకుండా చేసేదానికి కృషి చేసిన మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు గిరిరెడ్డి గారికి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెల్లూరు గౌరవనీయ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోటమిరెడ్డి గిరిరెడ్డి గారికి మరియు మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, బీవీ నగర్ 21వ డివిజన్ 22వ డివిజన్ తరఫున అందరికీ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి సాధించలేని ఈ యొక్క ఘనత అంటే బీవీ నగర్ కొండాయిపాలెం రైల్వే గేట్ బ్రిడ్జిల్లో ఇటు పక్క 27 కానీ 29 కానీ డివిజన్ ప్రజలు కానీ మా బీవీ నగరు, ఉమారెడ్డిగుంట, ఎన్జిఓ కాలనీ, కొండాయిపాలెం ఇంచుమించు ఏ పక్క పక్క ప్రజలు ఉదయం సాయంత్రం పూట ఆ పక్క రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్న 40 సంవత్సరాల కళను నెరవేర్చినందుకు మా ఎమ్మెల్యే గారికి మా డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీవీ నగర్ కరెంట్ ఆఫీస్ గేటు అండర్ బ్రిడ్జి కానీ, కొండాయిపాలెం అండర్ బ్రిడ్జి కానీ దాదాపు 30-32 కోట్లతో గత 40 సంవత్సరాల నుంచి గత పాలకులు కానీ ఎవరెవరు చేసిన పనులు కూడా వీళ్ళు కానప్పుడు సీతారెడ్డి గత 10 సంవత్సరాలు అయి ఇది మా 3వ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పట్టు విక్రమాలుగా సాధించి ఈరోజు గత ఒక నెల రోజుల లోపల ఈ యొక్క అండర్ బ్రిడ్జీలు టెండర్లు కూడా పూర్తి అయ్యి పనులు మొదలు పెడతారు. కాబట్టి మా బీవీ నగరు, వనంతోప్ సెంటరు, కొండాయిపాలెం ప్రజల తరఫున మా ఎమ్మెల్యే గారికి, మా రాష్ట్ర నాయకులు తెలుగుదేశం గిరిరెడ్డి గారికి, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 45 సంవత్సరాల నుంచి బీవీ నగర్ ఏరియాలో మేము ఎప్పటి నుంచో ఉన్నాము. మాకు చిరకాల కోరిక ఏంటంటే బీవీ నగర్ రైల్వే గేటుకి అండర్ బ్రిడ్జి లేక లేకపోతే ఫ్లైఓవర్ లేక ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో అసలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత ఎమ్మెల్యేలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా దీని పరిస్థితిని మేము ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి పోయి మేము మొరపెట్టుకున్నా కూడా ఎవరు కూడా అంగీకరించలేని పరిస్థితిలో ఉంది పరిస్థితి. కాబట్టి మా అదృష్టం ఏమో కానీ రూరల్ ఎమ్మెల్యేగా మాకు శ్రీధర్రెడ్డి గారు అని గిరిరెడ్డి గారు వాళ్ళు అన్నదమ్ములుగా మాకు వచ్చి మాకు చాలా ఈ విధంగా మేలు జరగడం జరుగుతుంది. గత 40 సంవత్సరాల నుంచి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేయగల దమ్మున్న మన ఎమ్మెల్యేలు అనిపించేదానికి చాలా చెప్పుదానికి మాకు గర్వంగా ఉంది. మాకు శంకుస్థాపన చేసి వాళ్ళు తొందరలో టెండర్లు పిలిచి ఈ కళగానే నెరవేరగలిగితే మాకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, యువ నాయకులు లోకేష్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు అన్నదమ్ములకు కానీ ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజలందరి తరఫున కాకుండా ముఖ్యంగా బీవీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ అందరికీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటామని ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం. మేము రాబోయే రోజుల్లో కూడా ఇది ఎవరు వేయించారంటే పలానా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ముఖ్యంగా గిరిధర్ గారు, మన ఎమ్మెల్యే కోటమిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరిగిందని చెప్పగలదానికి సందేహం లేకుండా చెప్తున్నాం. మేము చిరస్థాయిగా నిలిపోద్ది వాళ్ళ పేరు అని చెప్పేదానికి నేను గర్వపడుతున్నాను నేను ఈ విషయాన్ని. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.